ఆ బరెల్ గ్రౌండ్‌కి వాళ్ళు కేటాయించడం జరుగుతుంది. ఏదైతే అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం. సో, దాని మీద చాలా పెద్ద ఇష్యూ చేశారు. ఏంటి దాంట్లో ఎందుకు అంత ఇష్యూ చేశారు? రాష్ట్రంలో ఎక్కడ కూడా ఒక సపరేట్ మతానికి సంబంధించి ముస్లిం మైనారిటీస్కి సంబంధించేసి ఒక గ్రేవ్ యార్డ్ ఎప్పుడు ఇచ్చింది లేదు. వాళ్ళు ఎప్పటి నుంచో నడుస్తున్న ఏరియాలు నడుస్తుంటే కొంచెం సపరేట్గా గవర్నమెంట్ జీవో ఇచ్చి ఒక ప్రైవేట్ ప్లేస్, అది కేసులు నడుస్తున్న ప్లేస్ని ఆ రోజు ఇంకొక గంటలో ఈ నోటిఫికేషన్ వస్తుందంటే అప్పటికప్పుడే తయారు చేసి ఒకటేమో అక్కడ ఆర్మీ ప్లేస్లు ఇచ్చిర్రు, ఇక్కడ తీసుకొచ్చి ప్రైవేట్ ప్లేస్లు ఇచ్చారు. అది ఎంతవరకు అని మేము రఘునందన్ రావు గారు మేము పోయి అక్కడ అడిగితే అది లేదే మాకు సంబంధం లేదని చెప్పేసి గవర్నమెంట్ వాళ్ళు చేతులు ఎత్తేసారు. డెఫినెట్గా అది వాళ్ళకి తెలియక చేసిర్రు. అది సో ప్రజలు ఇక్కడ ఎట్లా అంటే ఓరన్నా మాలాంటి వాళ్ళు పోకుంటే ఈరోజు కంపల్సరీ వాళ్ళకి మీకు అయిపోయిందంటే వాళ్ళు రాత్రి పొద్దున వరకల్లా పోతుండే ఏదో అక్కడ చిన్న దర్గాలాగా అట్లా అంటారు కదా మాస్క్ లాంటిది కట్టేపించేసి వాళ్ళతో ఏదో చేయాలని చూసినారు. సో ప్రజలు అక్కడ ఎన్నో వందల వేల ఫ్యామిలీస్ కొత్తగా వచ్చినటువంటి మంచి కమ్యూనిటీస్ వాళ్ళకి ఆనుకొని ఇది ఇచ్చేస్తే ఎంతవరకు కరెక్ట్ అని నేను అంటున్నాను. అవును, వాళ్ళు ఎన్నో ఖర్చులు పెట్టి ఒక లెవెల్కి వస్తారు. ఆ లెవెల్కి వచ్చిన తర్వాత వాళ్ళకి ఈ ఏమంటారు బ్యాంక్ లోన్స్ తెచ్చుకుంటారు. వాడు కట్టుకున్న తర్వాత వచ్చేసి పక్కకి ఇది చేస్తుంటే ఆ కార్యక్రమాలు మైకులు పెట్టి పొంగలు పొద్దున 6ంటికి లేస్తే వాళ్ళ పని ఏమవుతుంది పాపం. సో అందుకనే నేను ఫైట్ చేసినాను. నేను అక్కడ